అని చెప్పన్నాడు. అయ్యా ఆయన సూర్యుడు, ఈయన కాదు మీ అల్లుడు అని చెప్పాడు. తర్వాత కొంత దూరం మళ్ళీ సాగింది. మళ్ళీ తెల్లగా వస్తున్నాడు. ఎవరు? ఈయనెవరయ్యా? ఈయన చంద్రుడు, మీ అల్లుడు కాదని చెప్పాడు. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అబ్బా ఎంత సుందరంగా ఉన్నాడో, ఎంత తెల్లగా ఉన్నాడో, ఇన్ని రకాల అలంకారాలు చేసుకుని ఉన్నాడు. ఈయన మా అల్లుడు అని అడిగింది. కాదు ఈయన నారాయణమూర్తి అని చెప్పాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన ఇంకా అందంగా ఉన్నాడు, 3 తలలు వేసుకుని ఉన్నాడు. ఈయన మా అల్లుడు అని అడిగింది. కాదు ఆయన బ్రహ్మగారు, మీ యొక్క అల్లుడు గారి కుమార్తె గారి పూజ చేయించి వివాహం చేయించేటువంటి బ్రహ్మ, ఆయనే త్రిముఖ బ్రహ్మగారు అని చెప్పారు. మరి ఇలా సాగుతూ ఉంది. చతుర్ముఖాలు, గణాలు, బంధువులు, నదులు, ఏరులు, ప్రతి ఒక్కటి. మరి శివుడు పెళ్లి అవుతుందంటే ఎవరు రాకుండా ఉంటారు? ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తూ ఉన్నారు. అలాగా తెల్లవారు జామున సాగినటువంటి ఊరేగింపు సాయంత్రం ప్రదోష వేళకు వచ్చింది. అంటే ప్రదోష వేళ అంటే సుమారు సాయంత్రం 6 గంటల సమయం అన్నమాట. ఇంకా రావడం, మా అల్లుడు ఇంకా రావట్లేదని చెప్పేసి ఆమె నిలబడి చూస్తోంది. ఆఖరికి రానే వచ్చాడు. ఎవరు? మన ఈశ్వరుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? దిగంబరంగా వచ్చాడు. ఆయన చుట్టూ భూత ప్రేత పిశాచాలు అన్ని కూడా తిరుగుతున్నాయి. మేనకాదేవి అడగలేదు ఏనైనా మా అల్లుడని. ఎందుకు దిగంబరం ఉన్నాడు? ఒంటి నిండా పాములు, అప్పుడే కట్టుకున్నటువంటి పులి చర్మం, రక్తం ఓడుతోంది. ఆయన ఎవరైనా పెళ్లి కొడుకు అనుకుంటారా? అస్సలు అనుకోరు. ఆయన నడిచి వస్తున్నాడు, దిగంబరంగా నాట్యం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ మేనకాదేవి అడగలేదు. నారదుడు చెప్పాడు, అదిగో ఆయన మీ అల్లుడని చెప్పాడు. చెప్పగానే వెళ్ళిపోయాడు. అసలు వీడు మా అల్లుడు ఏంటని చెప్పి టకటక పార్వతీదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమే చంపేస్తాను నిన్ను, వారా పెళ్లి కొడుకు, ఎంత చండాలంగా ఉన్నాడు, ఒంటి నిండా పాములు, భస్మం పూసుకున్నాడు, తోడు కట్టుకున్నాడు. ఇంకొకసారి ఇతన్ని పెళ్లి చేసుకుంటామంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోనని చెప్పింది. ఈ రోజు మళ్ళీ నారదుడు వచ్చాడు. అమ్మా తప్పుగా అనుకోకు, ఒక్కసారి మళ్ళీ చూడని చెప్పాడు. ఎలా చెప్పాడు? అప్పుడు చక్కగా అమ్మ మళ్ళీ అలాగే ఉంటాడు కదా, ఇప్పుడు చూసిందే ఒక్కసారికే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు నేను, ఆడు మా అల్లుడు అంటే. కానీ మరి ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? సంపూర్ణంగా వివాహం చేయకూడదు. కాబట్టి వివాహము ఆమె సంపూర్ణంగా ఇవ్వకూడదు. కాబట్టి అలా కనపడ్డాడు ఫస్ట్. ఇప్పుడు ఎలా కనపడ్డాడు? నీలమేఘ శ్యాముడు. స్వామివారు ఎలా ఉంటారు?